ఆధిపత్యం కోసం కూటమి, పట్టు సడలకుండా వైసీపీ. ఇది ఏపీలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న టగ్ ఆఫ్ వార్. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖలో మంచి మెచ్యూరిటీ గేమ్ జరుగుతోంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం అంశం ఈ నెల 19న జరిగే కౌన్సిల్ భేటీలో చర్చకు రానుంది. దీంతో కార్పొరేటర్లను కాపాడుకునేందుకు అటు వైసీపీ, ఇటు కూటమి క్యాంపులు ఏర్పాటు చేశాయి. ఫ్యాన్ పార్టీ తమ సభ్యులను రాష్ట్ర ఎల్లలు దాటిస్తే, టీడీపీ మాత్రం లోకల్ రిసార్ట్ నుంచి విదేశానికి పంపే ప్రయత్నంలో ఉంది. దీంతో జీవీఎంసీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంతకీ వైసీపీ కార్పొరేటర్లు ఉన్నదెక్కడ? తెలుగుదేశం సభ్యులను ఏ దేశానికి తరలించే ప్లాన్ జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. విశాఖ వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి డేట్ ఫిక్స్ అవడంతో సాగర నగరంలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. గొలగాని హరివెంకట కుమారిని పీఠం మీద నుంచి దించుతామన్న ధీమాతో కూటమి పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇదే సమయంలో ఎలా గెలుస్తారో చూస్తామంటూ వైసీపీ సవాల్ చేస్తోంది. ఇప్పటికే ఫ్యాన్ పార్టీ, కూటమి పక్షాల నేతలు తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించాయి. వైసీపీ తమ సభ్యులను బెంగళూరులో ఉంచితే భీమిలి రిసార్ట్లో కూటమి క్యాంపు పెట్టింది. ఫ్యాన్ పార్టీ నుంచి టీడీపీ, జనసేనలో చేరిన తమ కార్పొరేటర్లను నజరానాలతో వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్న వైసీపీ వ్యూహాన్ని పసిగట్టిన టీడీపీ తమ సభ్యులను దేశ ఎల్లలు దాటించే ప్రయత్నంలో ఉంది. దీంతో జీవీఎంసీ అవిశ్వాసం రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. 2021 మార్చిలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మెజార్టీ డివిజన్లలో వైసీపీ గెలవడంతో గొలగాని హరివెంకట కుమారి మేయర్ అయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినప్పటికీ ఫ్యాన్ పార్టీ పాలక వర్గాల పీఠాలు కదులుతున్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా కూటమి ఖాతాలో పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు జీవీఎంసీ వంతు వచ్చింది. మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఏపీ మున్సిపల్ చట్టం ప్రకారం కనీసం 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి కావాలి. గత నెల 18తో అది ముగిసింది. దీంతో మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి పార్టీలు మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన తర్వాత క్యాంపులతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కూటమి పార్టీల్లో చేరిన తమ వారిని మళ్లీ తిరిగి రప్పించడానికి ఫ్యాన్ పార్టీ ప్రయత్నిస్తున్న క్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అప్రమత్తమయ్యాయి. అయితే వైసీపీ కార్పొరేటర్లు ఎక్కువగా టీడీపీలో జాయిన్ అవడంతో వారిని కాపాడుకునేందుకు భీమిలి రిసార్ట్లో క్యాంపు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మలేషియా తరలిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం తత్కాల్ పాస్పోర్టులు కూడా తీసుకుంటున్నారని సమాచారం. ఇలా వైసీపీ, టీడీపీ తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న క్రమంలో జనసేన కూడా అప్రమత్తమైంది. తమతో ఉన్న 11 మంది కార్పొరేటర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ అంతర్గత సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు ఏప్రిల్ 19న ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే కూటమి నేతలు తాము అవిశ్వాస తీర్మానంలో నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తుంటే అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తమ పంతాలను నెగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ రోజు ఏం జరుగుతుందో చూడాలి.